మేడం ఆ రోజు క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు 2014 ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? యాక్చువల్గా మేము నంద్యాలలోనే ఉన్నాం. మీరు ఇక్కడ ప్రచారం? యాక్చువల్గా లేదు, యాక్చువల్గా షర్మిల వచ్చింది. బీయింగ్ ఏ లేడీ ఆమెకు కంపెనీ ఉండాలని చెప్పి యాక్చువల్గా ఆమె ప్రోగ్రాం కాదు. ఆమె షర్మిలకు తోడుగా ఉండాలని వచ్చింది. వచ్చి లాస్ట్ డే కూడా ఒక పక్కన కూర్చొని ఉంటే అక్కడ ఎవరో ఒక విలేజ్ వాళ్ళు వస్తే భూమానాయుడికి ఓటు వేయండి అని చెప్పి లాస్ట్ ఓటు కూడా అడిగింది. తర్వాత 11 o'clock మీటింగ్ అయిపోయింది. దాన్ని ఏవిసిబాడి ఇంటి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి భోంచేస్తుంటాం. షీ వాజ్ వరీడ్ సంథింగ్, ఏదో బాధపడుతున్నట్టు చాలా ఎమోషనల్గా కనిపించింది. ఏంటి ఎందుకు అందులో ఫస్ట్ ఎలక్షన్స్ ఇస్ ఫేసింగ్ వితౌట్ మై గైడెన్స్. ఎందుకంటే నేను ఎంపీకి కంటెస్ట్ చేసేవాడిని, మోస్ట్ ఆఫ్ ద టైం నేను అక్కడ కాన్సన్ట్రేట్ చేసేవాడిని. సో ఇప్పుడు నేను డివైడ్ అయ్యేసరికి ఫోర్సెస్ బిన్ డివైడ్. ఆ టెన్షన్లో ఉంది. ఇంకొకటి ఎలా అది ఇది అని కొంచెం టెన్షన్ పడతా ఉంది. మర్చిపో అని చెప్పి చాలా సందర్భంలో చెప్పినప్పటికీ కూడా భోంచేయని కూడా వెళ్ళిపోతుంది. అది బలవంతంగా పిలిపించి ఒక చపాతి అన్న నువ్వు తినాలని చెప్పి పెట్టించి తిన్న తర్వాత ఇంకా అప్పటికే 12 అయింది, 11:30 అట్లా అయింది. ఇంకా ఎందుకు శుభంగా టైం అవుతుంది, మరి ఇక్కడ నువ్వు వెయిట్ చేసే కన్నా బయలుదేరేది మేలు, యూ కెన్ రీచ్ ఎర్లీ కదా, ప్రోగ్రామ్ ఉందంటున్నారు, వీడంగా ఉండే చేసేది బయలుదేరలే అని చెప్పి. అసలు పంపించేది ఎప్పుడు ఒక ½ an hourకే వీ హర్డ్ ద న్యూస్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్ ఐ థాట్ ఓకే నార్మల్, అది పెద్ద మేజర్ యాక్సిడెంట్. అంతా ఒక ఆళ్ళగడ్డకు మాకు 40 kilometers, అంతగా 2 kilometers ఉంటే ఇంకా ఇంటికి రీచ్ అవుతుంది. అక్కడ అంతా గడ్డి ఏదో ఒడ్లు ఆరేసారు, ఆ తడితో నైట్ స్పీడ్గా వెళ్తుంటే డ్రైవరు చూసుకోలేదు, స్లిప్ అయ్యి రోల్ అయ్యి మొత్తం బ్రెయిన్ డెడ్ అయింది. సో మానవ ప్రయత్నం చేసాము. ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు అసలు? అయ్యో అది ఊహించుకుంటేనే ఇప్పటి వరకు మీతో ఉండి మీతో మాట్లాడి ఎంతో ప్రేమగా మాట్లాడి అసలు గంటల వ్యవధిలోనే మీకు దూరం అయిపోయినా అది ఎమోషనల్గా నేను ఆ సబ్జెక్ట్లోకి వస్తేనే నేను ఎమోషనల్గా ఇదైపోతాను. అంటే అంతవరకు బాగుండేవాళ్ళు, ఒకసారిగా తను ఇక లేరు మీ జీవితంలో, ఇక రారు తిరిగి రారు ఇక అంటే ఇంకా లేదు, అది ఇంకా దానికి మాటలే లేవు అసలు. ఐ కెనాట్. ఫస్ట్ మీకు ఎవరు ఫోన్ చేశారు? ఏది మేడం ఇట్లా యాక్సిడెంట్ అయింది? యాక్చువల్లీ నేను భోంచేస్తుంటే ఆమె వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది. బయట ఈ డ్రైవర్లు వాళ్ళు కొంచెం అడుస్తూ ఉన్నారు. ఏంటంటే ఇట్లా యాక్సిడెంట్ అయిందని, ఏదో మనం మైనర్ యాక్సిడెంట్ వెళ్ళి అనుకొని పోయినా. బట్ మేజర్ షీఈ్ నో మోర్ అన్నారా? అంత అప్పటికైతే మీరు మీ వైవాహిక జీవితంలో ఎప్పుడైనా ఇద్దరు ఏదైనా చిన్న చిన్న విషయాల్లో మాట అనుకోవడం కానీ ఏదైనా అడగడం కానీ జరిగితే ఇప్పుడు ఎవరు ఫస్ట్ రియలైజ్ అయ్యేవాళ్ళు? ఒకటి ఉందండి, అఫెక్షన్ ఉండే చోట ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. చూడ్డానికి భూమానాయుడు చాలా హార్డ్ కోర్గా బయటకు తెలుసు, కానీ నాది చాలా మృదువసం. ఏదన్నా ఓపెన్గా మాట్లాడడం నా సహజ సిద్ధాంతంగా సిస్టం. కానీ బట్ హార్ట్ టు హార్ట్ ఒకసారి ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయంగా భూమానాయుడుతో అనేది వస్తారు. కానీ వన్స్ ఇంటరాక్షన్ ఒకసారి ఇంటరాక్ట్ అయిన తర్వాత అసలు నేను చూసిన భూమానాయుడు, నేను విన్న భూమానాయుడినా, నేను చూస్తున్నది అనే సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఒకటి ఫ్యామిలీలో ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు ఐడియాలజీ విల్ బి చేంజెస్.
మా ఇద్దరిది ఎట్లా అంటే అదే ఆశ్చర్యకరమైందంటే ఒక ఆఫీసర్కు నాకు తెలియకుండా ఆమె లెటర్ ఇస్తుంది, అదే పోస్టుకు నేను లెటర్ ఇస్తాను అదే ఆఫీసుకు. ఆ ఆఫీసరు శోభకు ఫోన్ చేసి, సార్ మేడం ఇట్లా సార్ లెటర్ ఇచ్చాడు, మరి ఆ లెటర్ యాక్సెప్ట్ చేయాలా మీ లెటర్ యాక్సెప్ట్ చేయాలంటే నో 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 ఆ లెటరే సార్ లెటరే యాక్సెప్ట్ చేయండి, ఆయన ఎంతో ఆలోచన చేసుకొని ఇచ్చింటాడు. ఇక్కడ బై ఛాన్స్ నాకు ఫోన్ చేస్తే నేను కూడా సేమ్ లేదు ఆమె లోకల్గా ఎమ్మెల్యే, ఆమెకు నాకన్నా బెటర్ ఇది ఉంటుంది, ఆమె లెటర్నే యాక్సెప్ట్ చేయండి అని నేను చెప్పేవాడు. ఇద్దరు విఐపీస్ ఒకే ఫ్యామిలీ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్గా ఉంటే చాలా కష్టం టు రన్ ద షో. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ప్రజలు కూడా నా దగ్గరికి వచ్చి అన్న నీకన్నా అక్క మేలు అంటారు, శోభ దగ్గరికి వెళ్ళి మీకన్నా సారు మేలు అని ఏదో ఒక విధంగా డిఫరెన్సెస్ పెట్టి పని చేయించుకునేటువంటి సొసైటీ. అంటే జనరల్గా ఒక ఆలగడ్డే కదా ఎక్కడైనా కానీ ఒక పోస్టుకి అందులో రూలింగ్లో ఉన్నాం, ఒక పోస్టుకి ఇద్దరు వచ్చినారనుకోండి, ఇద్దట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్. అందుకే నేను తను ఉన్నప్పుడు ఆఫీస్ రూమ్లో కూర్చోను, నేను కంప్లీట్గా జడ్జిమెంట్ అనేది ఆమె షీ హ్యాస్ టు టేక్ ది జడ్జిమెంట్ అని చెప్పి కంప్లీట్గా ఆఫీస్లో కూడా కూర్చునేవాడిని కాదు. ఎందుకంటే పాలిటిక్స్ ఎట్లుంటాయంటే నేను కూర్చున్నప్పుడు ఒక గ్రూప్ రాదు, నేను ఎప్పుడు వెళ్తానా ఎదురు చూస్తూ బయట ఉంటుంది, నేను వెళ్ళగానే శోభ వస్తుంది, శోభ వస్తే వాళ్ళు వస్తారు. అట్లా ఇద్దరు విఐపీస్ ఉన్న చోట జాగ్రత్తలు బాగా తీసుకునేవాళ్ళం. సో నాకేంటి నా అంబిషన్ ఏంటి, ఐ వాంట్ హర్ టు బీ నెంబర్ 1. ఓ రోజు ఒక ప్రస్తావన కూడా వచ్చింది, మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు అప్పట్లో ఉయ్యూరులో బై ఎలక్షన్స్ వచ్చింది, ఉయ్యూరు బై ఎలక్షన్స్. అప్పుడు మై సన్ వాస్ 3 months బేబీ, జగత్ విఖ్యాత్ రెడ్డి. ఈ వాస్ 3 months. అప్పుడే ఫ్రెష్గా శోభానాయుడికి చంద్రబాబు నాయుడు గారు ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టాడు, ఇన్ఛార్జ్ పెట్టాడు, నన్ను కూడా పెట్టాడు. వచ్చి నన్ను అడిగింది, మరి బాబు ఉన్నాడు, నేను ఎట్లా అంటే ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం మనకు నిన్ను నమ్మి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. ఆ 3 months బేబీని కూడా మేమేం చేసామంటే ఒక అసిస్టెంట్ని తీసుకెళ్ళి ఒక హౌస్లో మాకు ప్రొవైడ్ చేసిన హౌస్లోనే సర్వెంట్ని పెట్టి బాబుని పెట్టి క్యాన్వాస్ చేసుకొని వచ్చి మళ్ళా బాబు దగ్గర ఉండేవాళ్ళం. అంటే అంత కష్టపడి అంత చేస్తున్నప్పుడు సందర్భం ఏమిటో మరి జస్ట్ ఎక్కడో లైన్ తప్పాను నేను. ఇప్పుడు శోభమ్మ గారు చెప్తున్నారు అనమాట, చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యత అప్పగించారు ఆమెకు అప్పగించి అట్లా ట్రావెల్ అయిపోయి ఒక బాగా సక్సెస్ఫుల్ ఇది వచ్చింది. ఇంకా తర్వాత ఇంకా ఆమె లేని లోటు ఇప్పటికీ మేము ఇక్కడ అంటే అప్పుడు ఫుల్ ఫ్యాక్షన్ ఉంది మీకు. భూమానాయక రెడ్డి గారి కుటుంబం అంటే అసలు ఆళ్ళగడ్డ అంటే పెద్ద ఫ్యాక్షన్. అంత ఫ్యాక్షన్లో ఉన్నా కూడా శోభమ్మ గారు మిమ్మల్ని ఇష్టపడ్డానికి కానీ వివాహం చేసుకోవడానికి కానీ అంత డేర్ చేశారా? అంటే హీరోయిజం అనే కదా ఎవరు ఎక్కడైనా ఇష్టపడేది. అంటే హీరోయిజం అంటే అప్పుడు చాలా భయం. అసలు ఆళ్ళగడ్డలో బయటికి వెళ్తే ఎవరు ఒకసారి వెళ్తే బయటికి ఇంటికి వచ్చేంత వరకు కూడా డౌట్ అయినా. అలాంటి సమయంలో ఏ మహిళ అయినా కోరుకుంటేది ఏమంటే తను బాగుండాలి, భర్త బాగుండాలి. ఇక్కడ పరాయవని కాదు,